ఎస్ఐపి అంటే ఏంటి, ఓకే. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అతలో. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక పద్ధతి ప్రకారం మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం అసెట్. ఓకే. ఆ పద్ధతినే డైలీ ఎస్ఐపి, మంత్లీ ఎస్ఐపి, వీక్లీ ఎస్ఐపి, క్వార్టర్లీ ఎస్ఐపి కాన్సెప్ట్స్. 98% ఆఫ్ ద పీపుల్ విల్ డూ మంత్లీ ఎస్ఐపి. ఎందుకు మంత్లీ ఎస్ఐపి? నీ ఇన్కమ్ మంత్లీ వస్తుంది కాబట్టి మంత్లీ ఎస్ఐపి. అంతే కదా. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే నువ్వు ఎక్కడ పెడుతుంటావు పదార్థం కావాలి. అంతే. అండర్లైయింగ్ అసెట్ ఏంటి అసలు, ఎక్కడ పోతుంది అమౌంట్? క్వశ్చన్ ఇది అండర్లైయింగ్ అసెట్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పలానా ఫండ్ లో పెట్టావు, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టావు. ఆ స్మాల్ క్యాప్ పేరు గూగుల్లో కొట్టి దాని పోర్ట్ఫోలియో కొడితే దేర్ ఆర్ స్మాల్ క్యాప్స్. ఈ రోజు హోల్డింగ్ 200 కంపెనీస్, 220 కంపెనీస్ హోల్డ్ చేస్తాం, 80 కంపెనీస్ హోల్డ్ చేస్తాం. అంటే నీ డబ్బు ఎక్కడ పెట్టుబడి అవుతుంది? 80 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తాం 80 కంపెనీస్ లో. ఆ 80 కంపెనీస్ ఏ సెక్టర్స్ ఉన్నాయి? ఫార్మా ఉంది, బ్యాంకింగ్ ఉంది, నాన్ బ్యాంకింగ్ ఉంది, ఐటీ ఉంది, వాట్ నాట్ అన్ని ఉన్నాయి. డిఫెన్స్ సెక్టర్ కంపెనీస్, పిఎస్సి కంపెనీస్ ఉన్నాయి. అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అంటే టెక్నికల్ గా ఏంటి? యు ఆర్ బికమింగ్ పార్ట్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. ఆ కంపెనీలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు మీరు. అప్పుడు ఏమైంది? ఆ కంపెనీ లాభ నష్టాల్లో మీకు వాటా వస్తుంది. ఓన్లీ లాభాల్లో కాదు, నష్టాల్లో కూడా వాటా వస్తుంది. ఒక కంపెనీ నష్టాల్లోకి వెళ్తే మీరు పెట్టిన డబ్బంతా పోతుంది. కానీ మీరు ఒక్క కంపెనీలో పెట్టారా? పెట్టలేదు. ఒక్క ఇండస్ట్రీలో పెట్టారా? పెట్టలేదు. అండ్ ఆ కంపెనీస్ ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? ఒక ఫండ్ హౌస్ సెలెక్ట్ చేస్తారు.